స్టేషన్ సమీపంలో ట్రైన్కి మంటలు అంటుకున్నాయి. ఆలుగడ్డ బావి వద్ద స్పేర్ కోచ్లలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే రైల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. విషయం తెలుసుకున్న రైల్వే ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అతి దగ్గరలోనే ప్రమాదం జరగడంతో స్టేషన్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్కి మంటలు అంటుకున్నాయి. ఆలుగడ్డ బావి వద్ద స్పేర్ కోచ్లలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏదైతే రైల్వే కోచ్ కి అయితే మంటలు అయితే అంటుకున్నాయి. ముఖ్యంగా ఈ మంటల వల్ల భారీగా ఈ మంటలు ఎగిసిపడుతుండడంతో ప్రస్తుతం అక్కడ ఉన్న అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అయితే ఈ మంటలు అయితే చెలరాయి. ఆలుగడ్డ బావి వద్ద స్పేర్ కోచ్లు అయితే ఈ మంటలు చెలరేయడంతో ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకురావడం కూడా ప్రయత్నిస్తారు. అందులో ఎవరు లేకపోవడంతో కూడా ప్రస్తుతం ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఘటనా స్థలానికి అయితే అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఆ మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే సికింద్రాబాద్ మెట్టుగూడ సమీపంలో అయితే ఏదైతే స్పేర్ కోచ్ లోనే ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఏదైతే ఈ మంటలు చెలరేగే సమయంలో కూడా కోచ్ లో కూడా ఎవరూ లేకపోవడంతో కూడా ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఏదైతే ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికైతే చేరుకున్నారు. అలాగే అధికారులు కూడా అప్రమత్తమై ఇమీడియట్ గా అగ్నిమాపక సిబ్బంది కూడా ఏదైతే సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడ చేరుకుని మంటలు అయితే అదుపుకు అయితే తెస్తున్నారు. అసలు ఈ మంటలు ఏ విధంగా చెలరేగాయనే కోణంలో ప్రస్తుతం అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇది ఏసీ బోగీలు కావడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. కాసేపట్లో వైసీపీ కీలక సమావేశం జరగనుంది.